మిత్రులారా నమస్తే. సాక్షాత్ భగవత్స్వరూపమైన పోతన భాగవతం అష్టమ స్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం. బలిచక్రవర్తి అతని సభలోని వారు వామనుడి యొక్క త్రివిక్రమ స్వరూపాన్ని చూచి భక్తితో స్తోత్రం చేశారు. తదుపరి అంతనొయ్యన పూర్వప్రకారంబున వామనాకారంబు వహించియున్న వామనునింగని పదత్రయ వ్యాజంబునని తండు సకల మహీమండలంబునాక్రమించే కపటవటు రూప తిరోహితుండగు విష్ణుండని ఎరుంగక మనదానవేంద్రుండు సత్యసంధుండుగావున మాట తిరుగక ఇచ్చెన్. అతని వలన నేరంబు లేదు. ఈ కుబ్జుండ ప్రతిహత తేజ ప్రభావంబున సజ్జకంబుగా నిజ్జగంబులంబరిగ్రహించి పర్జన్యాదులకు విసర్జనంబు సేయందలంచియున్నవాడు ఈ పారునిందూరి పారనీక నిర్జించుట కర్జంబని తర్జనంబులను గర్జనంబులను చేయుచు వజ్రాయుధాది మరుజ్జేతలకు రాహు హేతి ప్రహేతి విప్రచిత్తి ముఖ్యులైన రక్కసులు పెక్కండ్రుక్కు మిగిలి యుద్ధంబునకు సన్నద్ధులై పరసు పట్టి శభల్లాది సాధనంబులు ధరించి కసిమసంగి ముసరికొని దశ దిశలంబ్రసరించి నంజూచి హరిపరిచెరులు సునంద నంద జయ జయంత విజయ ప్రబలోద్బల కుముద కుముదాక్ష తార్క్ష పుష్పదంత విశ్వక్సేన శృతదేవ సాత్వత ప్రముఖులకు దండనాథులు అయుత వేదండ సముద్దండ బలులు తమ తమ యూధంబుల నాయుధంబుల తోడంగూర్చుకొని దానవానీకంబుల పరలోకంబున కనుపు వారలనెదుర్కొని కథనంబున కుంపరవసంబు సేయుచున్నంగనుంగుని శుక్రుశాపంబుదలంచి ధనుజవల్లవుండిట్లనియే. ఆ పిమ్మట విష్ణుమూర్తి మరలా వామన రూపాన్ని వహించాడు. ఆయనను చూచి 3 అడుగుల నెపంతో ఇతడు సమస్త ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాడు. మాయతో బ్రహ్మచారి రూపంలో దాగి ఉన్న విష్ణువని తెలియక మన రాజు ఆడిన మాట తప్పనివాడు కాబట్టి దానమిచ్చాడు. అతనిలో తప్పు లేదు. ఈ పొట్టివాడు ఎదురులేని మహిమలతో లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. వీటిని ఇంద్రాదులకిస్తాడు. ఈ బ్రహ్మచారి తప్పించుకొని పారిపోకుండా పట్టి చంపేయాలి అంటూ ఇంద్రాది దేవతలను గెలిచిన రాహువు, హేతి, ప్రహేతి, విప్రచిత్తి మొదలైన రాక్షసులు బెదిరిస్తూ కేకలు వేస్తూ పోరుకు సిద్ధమయ్యారు. గొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు మొదలైన ఆయుధాలు ధరించి చెలరేగి అన్ని వైపులా ముసరుకున్నారు. దానిని గమనించి విష్ణు పరిచారకులైన సునందుడు, నందుడు, జయుడు, జయంతుడు, విజయుడు, ప్రబలుడు, ఉద్బలుడు, కుముదుడు, కుముదాక్షుడు, గరుడు, పుష్పదంతుడు, విశ్వక్సేనుడు, శృతదేవుడు, సాత్వతుడు మొదలైన సేనాపతులు ఒక్కొక్కరు 10,000 ఏనుగుల కంటే ఎక్కువ బలం కలవారై తమ తమ సైన్యాలను ఆయుధాలతో సిద్ధం చేసుకున్నారు. యుద్ధంలో దానవసేనను ఎదుర్కొని తుదముట్టించడానికి ఉత్సాహంతో సమాయత్తమయ్యారు. అది గమనించి అప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుని శాపాన్ని గుర్తుకు తెచ్చుకొని దానవులతో ఇలా అన్నాడు: రాక్షసోత్తములారా రెండు పోరాడక, రాక్షసోత్తములారా రెండు పోరాడక కాలంబుగాదిది కలహములకు సర్వభూతములకు సంపదాపదలకు ప్రభువైన దైవంబున్ పరిభవింపమనమోపుదమే. తొల్లి మనకు రాజ్యంబును సురలకు నాశంబు సొరిదినిచ్చి విపరీతముగజేయు వేల్పునే మందుము మన పాలి భాగ్యంబు మహిమగాక. వెరచి పలుమారు బారెడి విష్ణు భటులు మిమ్ము నెగచుట దైవంబు మేరగాదే. మనకు నెప్పుడు దైవంబు మంచిదగును నాడు గెలుతము పగవారి నేడు వలదు. ఓ రాక్షస వీరులారా, ఆగండి, యుద్ధానికి వెళ్ళకండి. పోరు చేయటానికి ఇది సరైన సమయం కాదు. సకల జీవకోటి సుఖదుఖాలకు అధిపతి అయిన భగవంతుని పరాభవించటానికి మనం సమర్థులం కాము. పూర్వం మనకు రాజ్యాన్నిచ్చి దేవతలను నశింపజేసిన దేవుని వైపరీత్యాన్ని ఏమందాం? ఇదే మన అదృష్ట ఫలం. అనేక పర్యాయాలు భయపడి పారిపోయిన దేవతలు ఇప్పుడు మిమ్మలను తరుముట
దైవ నిర్ణయం. మనకు అదృష్టం అనుకూలించినప్పుడు శత్రువులను జయిద్దాం, ఇప్పుడు వద్దు. అదియునుగాక. అంతేగాక పలు దుర్గంబులు సచివులు బలములు మంత్రౌషధములు బహుసేముషియుంగలిగియు సామోపాయంబుల కాలమెరింగి నృపుడు పోరుట యొప్పున్. రాజైన వాడు ఎంతటి గొప్పవైన కోటలు, మంత్రులు, దండు, మంత్రాంగాలు, ఔషధాలు, తెలివితేటలు ఉన్నప్పటికీ కాలాన్ని గమనించి ఓర్పుతో సామధాన భేద దండోపాయాలతో యుద్ధం చేయుట మంచిది. అట్లుగావున రణంబునకిప్పుడు శత్రులకెదురు మోహరించుట కార్యంబుగాదు. మనకుంతగు కాలంబున జయింతము నలంగక తలంగుదనిన తలంగి భాగవత భటభీతులై చిక్కి రక్కసులు రసాతలంబున కుంజనిరి. అంత హరిహృదయం బెరింగి తార్క్షనందనుండు యాగసుత్యాహంబున వారుణపాశంబుల అసురవల్లభుని బంధించెన్. అంతా ఇప్పుడు శత్రువులతో యుద్ధం చేయటం సరికాదు. మనకు అనుకూలమైన సమయంలో జయించవచ్చు. అనవసరంగా శ్రమించక తొలగిపోండి అని బలిచక్రవర్తి చెప్పాడు. అప్పుడు విష్ణుభటులకు భయపడి రాక్షసులు రసాతలానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత యాగంలో సోమపానం చేసే చివరి దినాన విష్ణువు మనస్సు తెలుసుకున్న తార్క్షనందనుడైన గరుత్మంతుడు వరుణపాశాలతో బలిచక్రవర్తిని బంధించాడు. బాహులు పదములు గట్టిన శ్రీహరి కృపగాక ఏమి సేయుదునని సందేహింపక బలి నిలిచెను హాహారవమెసగే దశ దిగంతములందున్. చేతులు కాళ్ళు కట్టబడిన బలిచక్రవర్తి ఇదంతా హరికృపయే, ఏమి చేయగలననుకుంటూ ఏ సంశయమూ లేకుండా మౌనం వహించాడు. అన్ని వైపులా హాహాకారాలు చెలరేగాయి. సంపద సెడియును దైన్యము కంపంబును లేక తొంటి కంటెను పెంపును నెరుకయు ధైర్యము వంపని సురవైరి జూచి వటుడిట్లనియన్. భాగ్యాలు పోయినా బలిచక్రవర్తిలో దీనత్వము, కంపం కలుగలేదు. మునుపటి కన్నా ఉత్సాహం, తెగువ, జ్ఞానం, ధైర్యం ఎక్కువయ్యాయి. అటువంటి బలిని చూచి వామనుడిలా అన్నాడు. మిత్రులారా, ఏమన్నాడో తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.